హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సముద్రం ఒక్క నీటి బిందుతో ఏర్పడలేదు, కొన్ని లక్షల నీటి బిందువులు కలిస్తే సముద్రం ఏర్పడింది. ఇదే మన విశాఖపట్నం బీచ్. ఇప్పుడు మీకు విశాఖపట్నం బీచ్ రోడ్ విశాలాక్షి నగర్ నుంచి రిషికొండ వరకు చూపించబోతున్నాను. అండ్ మధ్యలో ఉండే హోటల్స్ అండ్ కొన్ని కొటేషన్స్ కూడా చెప్పబోతున్నాను. ఈ సముద్రం చూస్తుంటే నాకు కొటేషన్ గుర్తొస్తుంది. జీవితం ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో వచ్చే కెరటాలు మన ముందుండే దారులు. ఆ దారిని ఎంచుకొని ఆ దారిలో వెళ్తే గమ్యాన్ని చేరుకుంటాం. మంచి దారిని ఎంచుకోవటమే మన పని. ఇప్పుడు మనం క్రాస్ చేసిన ఏరియా పేరు జోడుగులపాలెం. ఈ ఏరియాలో డ్రై ఫిషెస్ మనకు దొరుకుతాయి. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. మనం అలా ముందుకు వెళ్తే జూ పార్క్ వెళ్తాం. దానికన్నా ముందు ఒక లెఫ్ట్ టర్న్ వస్తుంది. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం అలా NH16కి వెళ్ళిపోతాం. ఈ రైట్ టర్న్ జరగగానే మనకు ఆ లెఫ్ట్ టర్న్ వస్తుంది. కానీ ఈ రైట్ టర్న్ దగ్గర చాలా జాగ్రత్తగా తిరగాలండి, బికాజ్ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో బీ సేఫ్. అండ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే ఆ లెఫ్ట్. ఇలా వెళ్తే మనం NH16కి వెళ్తామండి. విశాఖ వ్యాలీ స్కూల్ కూడా ఇలా వెళ్తే వస్తుందన్నమాట. ఈ రైట్లో కనిపిస్తున్నంత జూ. కొంచెం ముందుకెళ్తే మనకి జూ ఎంట్రన్స్ కనబడుతుంది. కానీ ప్రజెంట్ కర్ఫ్యూ కాబట్టి జూ క్లోజ్. సో జూకి వెళ్ళాలంటే వెళ్ళలేం, జంతువుల్ని చూడలేం. కానీ బీచ్కి అయితే వెళ్ళగలం. బీచ్ అంటే అర్థం తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేదా వీడియో చివరిలో నేను చెప్తాను. ఈ బీచ్ రోడ్లో ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయండి, సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగోండి ఇదే జంతు ప్రదర్శనశాల జూ. మనం అలా ముందుకు వెళ్తే మనకి సాగర్ నగర్ వస్తుంది. సాగర్ నగర్ చాలా అందంగా ఉంటుందండి. బోర్డు కాదు, అడ్డుపకొండ బీచ్. సో ఆ బీచ్లోకి అలా వెళ్తే అసలు మామూలుగా ఉండదు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక డివోషనల్ ప్లేస్ చూపించబోతున్నాను, ఇస్కాన్ టెంపుల్. ఈ టెంపుల్ నా బీటెక్ అంటే 2015లో స్టార్ట్ చేశారండి, కానీ ఇప్పటికీ కంప్లీట్ అయితే అవ్వలేదు. కానీ టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ నా కళ్ళతో మీకు కొన్ని రోజుల్లో చూపిస్తాను. ఇస్కాన్ టెంపుల్ అదిగోండి, ఇది ఫ్రంట్ నుంచి అనమాట. టెంపుల్ చాలా బాగుంటుందండి. ఒక చిన్న మాట అండి, సంతోషం సముద్రంలో వచ్చే కెరటం లాంటిది. ఒకసారి ఎక్కువగా వస్తుంది, ఒకసారి తక్కువగా వస్తుంది. సో ఎలా వచ్చినా మనం దాన్ని తీసుకోవాలి. సో బీ హ్యాపీ ఆల్వేస్. మనకు ముందు కనిపిస్తున్నా చూసారా, అవి వెల్లాస్ అండి. అవి ఎప్పుడో 2010లోనో 2012లోనో స్టార్ట్ చేసినట్టున్నారు. అవి మొక్కలు మలిసిపోయి కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. సో అవి లిటికేషన్లో ఉన్నాయి. కంప్లీట్ అని చాలా టైం పడుతుంది. అండ్ దాని ఆపోజిట్లో ఒక హోటల్ కట్టారు, అదే రాడిసన్ బ్లూ హోటల్ అండి. చాలా బాగుందండి. రిసార్ట్స్ అండ్ హోటల్ అనమాట. ఓపెన్ అయింది కానీ ఎవరు వెళ్ళట్లేదు బికాజ్ ఆఫ్ కోవిడ్. అండ్ ఇదిగోండి టీటీడీ టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇది నేను ఒక వ్లాగ్ కూడా చేశాను, అది మీకు రేపు చూపించబోతున్నాను. సో మీకు చెప్పా కదా రాడిసన్ బ్లూ హోటల్ అని చెప్పేసి. ఇదిగోండి ముందు కనిపిస్తుంది కదా, అదే రాడిసన్ బ్లూ హోటల్. నేను ఆన్లైన్లో చెక్ చేశానండి హోటల్ గురించి. చాలా పెద్ద హోటల్ అండ్ చాలా పెద్ద రిసార్ట్స్ కూడా. చాలా చోట్ల చూశాను. నేను ఈ రాడిసన్ బ్లూ హోటల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూశాను. చాలా బాగుంది అక్కడ. అండ్ మన విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చూసారా వ్యూ ఎంత బాగుందో ఫ్రంట్ నుంచి. సో ఐఎమ్ హ్యాపీ టు రికార్డ్ దిస్. అండ్ ఇది రికార్డ్ చేయగల కారణం మన రాహుల్ బ్రో కామెంట్ పెట్టారు, బట్ నాకు కామెంట్ అది కనిపించలేదు. సో అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇది రిసార్ట్స్ అండి, రాడిసన్ బ్లూ రిసార్ట్స్. చూసారా ఎంత బాగుందో, ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుందండి.
అండ్ లోపలికి వెళ్దాం అనుకున్నాను, కానీ కోవిడ్ కదా, సో వెళ్ళలేదన్నమాట. నేను వెళ్తాను అండ్ ఒక వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ రిసార్ట్స్ బయట నుంచి చూస్తేనే చాలా అంటే చాలా బాగా కనబడుతున్నాయి. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. అండ్ పక్కనే ట్రీస్ అండ్ ముందు బీచ్ మామూలుగా ఉండదు, మీకు అర్థమే ఉంటుంది. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నా బీటెక్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ అంటే 2017 అండి. మనం అలా కొంచెం ముందుకెళ్తే కొన్ని రెస్టారెంట్స్ అయితే కనబడతాయి. ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు అవి చూపించబోతున్నాను అండ్ వాటి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. ముందు కనిపించేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఈ వ్యూ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను, అందుకు చాలా ఆనందంగా ఉంది. 2018 నవంబర్లో నేను ఈ రోడ్లో కాలేజ్కి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు మినిమం 120 మెయింటైన్ చేసేవాడిని. ఎగ్జాస్ట్ నుంచి వచ్చే సౌండ్కి ప్రతి ఒక్కడు సైడ్ ఇచ్చేవాడు. చాలా అంటే చాలా బాగుండేది. ఇంకొంతమంది అయితే రేస్కి వచ్చేవాళ్ళు, అది వేరే విషయం. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను బీటెక్ లైఫ్ని బికాజ్ ఆఫ్ దిస్ బీచ్ రోడ్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బీచ్ రోడ్. మార్నింగ్ టైంలో వెళ్తే బైక్ వేసుకొని ఎగ్జాస్ట్ నుంచి సౌండ్కి అసలు క్లాసెస్ వినకపోయినా గుర్తుండిపోతాయి, అంత బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫుట్ ప్రింట్స్ అయితే వదిలేయాలి. ఇవే నా ఫుట్ ప్రింట్స్. ఇప్పుడు మీకు రెస్టారెంట్స్ గురించి చెప్పబోతున్నా అండి. ఇదిగోండి, ఇదే ది కబానా రెస్టారెంట్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, కానీ ప్రైసెస్ మాత్రం ఎక్కువ. ఇది ఒక హై బడ్జెట్ హోటల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హై బడ్జెట్ రెస్టారెంట్, కానీ మీకు బడ్జెట్లో దొరికే మంచి రెస్టారెంట్ ఇప్పుడు చూపించబోతున్నాను. అదే మన రీబోట్. మా బీటెక్లో మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ ఈ రీబోట్ రెస్టారెంట్లోనే జరిగాయండి. నిజంగా రిఫ్రెష్ అవుతాం అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రీబోట్ రెస్టారెంట్లో గీతమేట్స్కి 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో 10% డిస్కౌంట్ కోసమైనా వెళ్తాం, కానీ 10% జిఎస్టీగా పోతుంది. ఇది ఒక బెస్ట్ వ్యూ అండి బీచ్ రోడ్లో, చాలా బాగుంటుంది. జోడుగొల్లపాలెం దాటగానే ఈ వ్యూ పాయింట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారుగా ముందు మనకి కైలాసగిరి కనబడుతుంది. ఇప్పుడు మీకు బీచ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. బీచ్ అంటే బెస్ట్ ఎస్కేప్ ఎనీవన్ కెన్ హ్యావ్. సో చిల్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ అని అర్థం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వాంట్ టు రన్ ది బీచెస్ లెంత్ బికాస్ ఇట్ నెవర్ ఎండ్స్. ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి, హోప్ నా ఫాలోవర్స్ పెరుగుతారని అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు కదా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యుల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.